హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అశ్వితాస్ రెసిపీస్. ఈరోజు గంగవాయిలు కూర ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇది ఎర్రని కాడలతో మంచి రుచిని, పులుపుగా చాలా టేస్టీగా ఉంటుంది. ఏ మరియు బి విటమిన్లు ఉంటాయి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనము పచ్చిమిర్చి, టొమాటో, ఒక ఆనియన్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత కడాయి హీట్ అయ్యాక దాంట్లో మనము మన ఆకుకూరని బట్టి నేనైతే 10 రూపీస్ది మాత్రమే ఇద్దరి కోసం తీసుకొచ్చాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ మాత్రమే ఆయిల్ పడుతుంది. ఒకవేళ మీరు ఎక్కువ తెచ్చుకుంటే ఎక్కువ ఆయిల్ వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలి. దూరగా వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఇలా బాగా కలిపాక కొంచెం కలర్ వచ్చాక ఇలా ఒకసారి కలుపుకోవాలి. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు, మనకు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మనము ఇది కలర్ వచ్చేసాక మనము ఫ్రెష్గా దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దాన్ని కూడా ఒకసారి ఆయిల్లో బాగా కలపాలి, పచ్చి వాసన పోయే వరకు. ఇలా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆకుకూరని వేసుకొని దాన్ని కూడా బాగా కలపాలి. ఇలా నేనైతే అది కొంచెం కాడలతో కట్ చేసుకున్నాను. కొంచెం ముదురుగా అనిపించినట్టయితే ఆకులు మాత్రమే కట్ చేసుకోవాలి. దాంట్లో కాసింత పసుపు వేసుకొని కాస్త దగ్గర అయ్యాక టొమాటో వేసుకోవాలి. ఆ తర్వాత మనము మొత్తం కూడా ఒకసారి బాగా కలిపి టేస్ట్కి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనము దానిని ఒకసారి అలా వదిలేసేయాలి. మూత పెట్టేసి వదిలేసాక అది ఇలా ఉడికి దగ్గరై ఉంటుంది. ఇప్పుడు దాంట్లో 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్న తర్వాత దాన్ని కూడా ఒకసారి బాగా కలపాలి. ఇలా కలిపాక మనకు ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది. ఇది సేమ్ ప్రాసెస్లో నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒక 5 మినిట్స్ వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇంతే అండి, చాలా రుచికరమైన, ఆరోగ్యకరమైన గంగవాయిలు ఆకుకూర అనేది మనకు రెడీ అయిపోయింది. దీనిని వేడి వేడి అన్నంలోకి అయినా, జొన్న రొట్టెలోకి అయినా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలుపగలరు. మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరిన్ని రుచులతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.